ఏంటే నువ్వు ఇప్పులు లేచావా? పూజకు టైం అవుతుంది, వెళ్ళి రెడీ అయి రాపో. ఎన్ని పనులున్నాయి? అయ్యో మర్చిపోయా అత్తమ్మా, ఇప్పుడే రెడీ అయి వస్తాను. అత్తమ్మా ఏంటే లేటు? అందరు వస్తున్నారు, పోయి పూజా సామాన్లు అడుగుపో. అది పీరియడ్స్ వచ్చాయి అత్తమ్మా. శనిదానం ఉన్నావు కదని ఇంట్లో పూజ పెట్టుకున్నాం, అంత మంది వస్తున్నారు, పని ఎవరు చెయ్యాలనే? పోయి ఆ రూమ్ లో కూసపో. చెయ్యి సంధ్య. అత్తమ్మా ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయినాయి, లేచి అయిపో. సెకండ్ డే కదా అత్తమ్మా, చాలా నొప్పిగా ఉంది. ఒక 2 hours పడుకొని లేచి చేస్తాను. పెయిన్సా? ఇట్లాంటి పెయిన్స్ మస్తు చూసినా గానీ లేచి పని చేయిపో, అవే పోతాయి. అమ్మా అమ్మా సంధ్య, ఏమైందమ్మా? అసలు ఏమైందమ్మా? డేట్లో ఉన్నాను మామయ్య, అన్ని పనులు చేసేసరికి నొప్పి ఎక్కువైపోయింది. వనజా, వనజా, అండి తనకు ఒంట్లో బాగాలేనప్పుడు అని ఎందుకు చెప్పావు? ఈ 2-3 రోజులైనా వేరే వాళ్ళని పెట్టుకోవచ్చు కదా. పర్లేదు మామయ్య, ఇంకొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ చేసి రెస్ట్ తీసుకుంటాను. ముందు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోపో, ఆ పనులను చేయడానికి వేరే వాళ్ళని పిలుస్తాను, వెళ్ళు. ఇలా అర్థం చేసుకునే మావయ్య ఉంటే ఈ కోడలైన ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది.